హలో అమ్మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను తల మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. తల ఇది బేసిక్గా థియేటర్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ అనేది స్ట్రీమ్ అవుతుందండి. ఓవరాల్గా 2 అవర్స్ అన్ టైంలో ఈ మూవీ 2 అవర్స్ ఉందండి ఈ మూవీ. ఇక బేసిక్గా ఈ మూవీ మనకి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అమ్మ రాజశేఖర్ అండి. టక్కరి, ఖతర్నాక్, రణం అంత బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చిన మన అమ్మ రాజశేఖర్. ఖతర్నాక్, టక్కరి ఓకే ఓకే అండి. అంత మంచి డైరెక్షన్ క్యాపబిలిటీ ఉండి, అంత మంచి రైటింగ్ క్యాపబిలిటీ ఉన్న డైరెక్టరు ఈ తల మూవీ ఎందుకు తీసిన అర్థం కాలేదు. ఈ తల మూవీ టైటిల్ తగ్గట్టే మనకు తలనొప్పి వస్తుందండి మూవీ చూస్తే. అంత దరిద్రంగా ఉందండి. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నేను ఏ రివ్యూ అయినా జెన్యున్గా ఇస్తానండి. ఏంటి బఠానీలు నవిలినట్టు ఈజీగా తలలు నరికేస్తారండి, అదేంటో నాకు అర్థం కాదు. ఇంకోటి నాకు ఎక్కడ పిచ్చిలేసిందంటే, హీరోకి చెల్లైద్దని తెలుసు, అయినా కానీ లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తారు. తర్వాత నువ్వు నా సొంత కూతురు కాదు, అన్న కూతురు అని చెప్పి అదొకటి తీసుకొస్తారు. ఇక ఎక్కడ లేని కామెడీ అంతా అండి, అవసరం లేని దగ్గర కామెడీ, యాక్షన్స్ మధ్యలో సాంగ్స్, అబ్బో చాలా తలకాయ నొప్పి వచ్చిందండి. బేసిక్గా స్టోరీ అనేది ఏం లేదండి. హీరో వాళ్ళ అమ్మ పెళ్ళైన 2వ రోజే మనకి మారిపోయి యాక్టింగ్ హీరోయిన్ అవుతామని చెప్పి వచ్చేస్తుందండి. తర్వాత హీరో పుట్టంగానే పోయినాగానే మీ నాన్న యూపీలో ఉంటాడంటే మళ్ళీ అటు పోతాడు. ఇక అదే అండి స్టోరీ, యూపీలో ఉన్నానని చెప్తుంది. ఇక అదే వచ్చి మనకి బేసిక్ స్టోరీ. మొత్తం రివీల్ చేస్తాను నేను, ఎంత చేయాలో అంత చేస్తున్నాను. అది బేసిక్ స్టోరీ లైన్ అండి. ఇక ఇన్నేళ్ళైన జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఉండము, పనుడిని ప్రేమించడం చాలా ఉందండి ఈ మూవీలో. ఇక ఫ్యామిలీతో వచ్చండి, అమ్మో స్టార్టింగ్లోనే మనకి హీరోయిన్ ఎక్స్పోజింగ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయండి. 16 ఏళ్ళ వయసు డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. ఏదో థ్రిల్లింగ్ అలాంటి వేరియేషన్లో చూద్దాం అనుకున్న మూవీ ఎటో వెళ్ళిపోయిందండి. ఒక్క సీన్ బాగాలేదండి. ఓకే చూద్దాం, ఫర్దర్గా బాగుంటుంది అని చెప్పి 2 అవర్స్ కూర్చొని సర్వనాశనం చేసుకున్నాం. దాని తర్వాత సాలడనో జనువామ రాయాల్సి వచ్చింది. అది వేరే మ్యాటర్, అని పక్కన పెట్టుకుందాం మనం. బేసిక్గా నేను ఏదైనా మూవీ రివ్యూ ఇద్దాము, థ్రిల్లింగ్ మూవీస్ ఇలాంటి రివ్యూ ఇద్దామని చెప్పి ఈ మూవీ అనేది చూసిన ప్లస్ అమ్మ రాజశేఖర్ మీద నాకు అంత నమ్మకం ఉందండి. రణం మూవీ మీకు తెలిసిందే ఎంత బాగుంటుందో. ఖతర్నాక్ నచ్చిన వాళ్ళకి నచ్చదు, కానీ చాలా బాగుంది ఖతర్నాక్ కూడా చూశాను. అందుకనే ఓకే అమ్మ రాజశేఖర్ మనకు తెలిసినారే చాలా మంచి డైరెక్టర్, రైటర్ అని చెప్పి ఇక మూవీ పక్కా చూద్దాము. ప్లస్ వాళ్ళ కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పి మూవీ అనేది చూశానండి. చెప్తున్నాగా అండి, ఎంత తక్కువ మాట్లాడిన అంత మంచి. ఇంకా యాక్టింగ్ అంటారా, అబ్బో అలా యాక్టింగ్ ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కొడుక్కే యాక్టింగ్ స్కిల్స్ అనేవి లేవండి. కొంచెం యాక్టింగ్ నేర్పించి పంపిస్తే బాగుండేమో అనిపిస్తుంది. మంచి యాక్టర్స్ కూడా ఏదో డమ్మీ యాక్టర్స్ లెక్క యాక్ట్ చేసినారండి. ఇక అక్కడక్కడ అవినాష్ గారు కామెడీ వస్తుంది, అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ప్లస్ అది కూడా చాలా పండలేదు కామెడీ. ఇంకా సాంగ్స్ అంటారా, దేవుడు దయ సాంగ్స్. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. ప్రొడక్షన్ లెవెల్ జర పర్లేదు, బాగానే ఉంది. విజువల్స్ అన్నీ జర బాగానే ఉన్నాయి. మధ్యలో ఒక చికెన్ షాప్ సెటప్ ఉంటుంది, అదొకటి జర ఓకే అనిపించింది. అదొకటే ప్లస్ పాయింట్ అండి. ఫ్యామిలీతో అయితే చూడకండి. ఫ్యామిలీతో అంటే ఒకసారి మీరే చూడడానికి ట్రై చేయండి. మీరు చూసినా కానీ మీరే కింద కామెంట్ పెడతారు నిజంగా చెప్పినారని చెప్పి. ఈ మూవీకి అయితే నేను 1.25 ఇస్తానండి. ఇదే ఎక్కువ నాకు తెలిసినంతవరకు అయితే. నేను ఇప్పటి వరకు మన ఛానల్లో తక్కువ రేటింగ్ ఇచ్చింది ఈ మూవీకి అండి, 1.25. ఎందుకు ఇస్తాను అర్థం చేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా అమెజాన్ ప్రైమ్లో స్టిల్ స్ట్రీమింగ్ అవుతుంది, చూడండి. చూసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి. ఒకవేళ అన్న మీకు చెప్పింది రాంగ్ అంటే నెక్స్ట్ వీడియోస్తో మంచిగా మూవీ అనేది చూసి క్లియర్గా జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా అండి. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మన ఛానల్ తరపు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.